తెలంగాణ టీవీ గరం ఛాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ప్రధాన దినపత్రిక వార్తలు చూద్దాం। సాక్షి దినపత్రిక వార్తలు చూద్దాం। దర్యాప్తు అడ్డుకోలేం, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై హైకోర్టు తీర్పు, కేటీఆర్ క్రాస్ పిటిషన్ కొట్టివేసిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం, కేసు దర్యాప్తుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, నిజాలు నిగ్గు తేలాలంటే దర్యాప్తుకు అవకాశం ఇవ్వాలి, ఇప్పుడు అడ్డుకోవడం తొందరపాటు చర్య అవుతుందన్న న్యాయస్థానం, అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేత, దర్యాప్తు అధికారులను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోవాలని వ్యాఖ్య, అప్పీల్ కు వీలుగా 10 రోజుల సమయం ఇచ్చేందుకు నిరాకరణ। అదేవిధంగా టిబెట్ ను వణికించిన భూకంపం 126 మంది మృతి, 188 మంది గాయాలు। అదేవిధంగా రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.8 నమోదు, పొరుగున్న నేపాల్లోని ప్రకంపనలు, అస్థిర సమరం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు। అదేవిధంగా చూద్దాం, ఈ తాజ్ మహల్ లో తెలంగాణ రాళ్ళు, ప్రపంచ వింతలో ఒకటైన పాలరాతి కట్టడం, తాజ్ మహల్ కు వాడిన రాళ్ళు ఎక్కడివంటే అందరూ ఏమంటారు, రాజస్థాన్ మక్రాన్ ప్రాంతం తెచ్చిన పాలరాతిని వాడాలని, ఫతేపూర్ కు సిక్రీ నుంచి తెచ్చిన ఇస్కరాయిని అనుబంధ నిర్మాణాలకు ఉపయోగించాలని తక్కువ చెప్తుంటారు। కానీ ఆ ప్రేమ మందిరం నిర్మాణంలో మన దేవరకొండ మహబూబ్నగర్ ప్రాంతాల నుంచి వెళ్ళిన రాళ్ళు కూడా ఒదిగిపోయావన్న విషయం తెలుసా? ప్రధానంగా ఇది మనకు 16 పేజీలు వచ్చింది కథనం। అదేవిధంగా చూద్దాం, ఇక రెవెన్యూను సరిచేస్తా, ఇక వ్యవస్థను చక్కదిద్దేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తా, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం త్వరలో స్పెషల్ డ్రైవ్ లో ఇక మీడియాకు మంత్రి పొగులేటి। అదేవిధంగా చూద్దాం, ఇక 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం, బకాయిలు చెల్లించకపోతే నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు బంద్, ఆరోగ్యశ్రీ సిఇఓకు నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు లేక ఏడాదిగా 1000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని వెల్లడి, బకాయిలను 500 కోట్ల ఏడాదిలో 900 కోట్లు చెల్లించాం, ఇక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడి। అదేవిధంగా చూద్దాం, ఇక వెలుగు దినపత్రికలు వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి। ఇక కేటీఆర్ పిటిషన్ కొట్టివేత, ఈ కేసులో కేటీఆర్ తీవ్రమైన నేరాభియోగాలు నమోదయ్యాయి, అందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఇక దర్యాప్తు ఇంకా మొదటి దశలో ఉంది, ఇలాంటి పరిస్థితులు అడ్డుకోలేం, నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరికి చేరాయి అనేది తేలాల్సిందే, కేసు నమోదైన 24 గంటల్లో పిటిషనర్ కోర్టుకు వచ్చారు, ఇక సాక్ష్యాధారాల సేకరణ కోసం దర్యాప్తు సంస్థకు టైం ఇవ్వాలని వెల్లడి, ఇక సుప్రీంకోర్టుకు కేటీఆర్, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ పిటిషన్, ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని విజ్ఞప్తి, ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేసిందని వెల్లడి, రాజకీయ వివాదాలతో పాటు కక్ష సాధిస్తున్నారని ఆరోపణ। అదేవిధంగా చూద్దాం, ఇక కేటీఆర్ పై పెట్టింది తుపెల్ కేసు, ఇలాంటి వాటికి భయపడటం కాదు హరీష్ రావు, ఇక ఇప్పుడేం చేద్దాం, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ పీస్తున్న ఉచ్చు, బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన, లొట్ట పీస్ కేసు, తుపాల్ కేసు అంటూనే లోపల టెన్షన్, హైకోర్టు తీర్పు వచ్చాక కేటీఆర్ ఇంటికి క్యూ కట్టిన గులాబీ నేతలు। ఇది మనకు ప్రధానంగా వెలుగు దినపత్రిక వచ్చిన వార్త చూద్దాం। అదేవిధంగా టిబెట్ లో భూకంపం, 126 మంది మృతి, మరో 200 మంది గాయాలు, 27 గ్రామాల ప్రభావం, 1000కి పైగా కూలిన ఇల్లు, శిథిలాల కింద మరికొంతమంది। ఇక అదేవిధంగా చూద్దాం, గ్రీన్ కో ఆఫీస్ లో ఏసీబీ సోదాలు, ఫార్ములా ఈ రేస్ కేసులో ఆఫీసుల గ్రౌండ్ ఆపరేషన్స్, ఇక మాదాపూర్ లోని ఏఎస్ అర్బన్ ఆఫీస్ లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు। ఇక వచ్చే నెల 5న ఢిల్లీలో పోలింగ్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన సిఈసి, అదేవిధంగా ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన, బీజేపీ కాంగ్రెస్ ఫైటింగ్, ఇక రెండు పార్టీల ఆఫీసుల వద్ద టెన్షన్, బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం, కోడిగుడ్లు కర్రలతో దాడులు। అదేవిధంగా చూద్దాం, నమస్తే తెలంగాణ।